ఓం శాంతి. బాబా చెప్తున్నారు 25/24. ఈరోజు మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలు, మీరు బాబా నుండి భక్తి ఫలాన్ని తీసుకునేందుకు వచ్చారు. ఎవరైతే ఎక్కువగా భక్తి చేసి ఉంటారో వారే జ్ఞానంలో ముందుకు వెళ్తారు. ప్రశ్న: కలియుగి రాజ్యంలో సత్యుగి రాజ్యంలో లేని ఏ రెండు విషయాల అవసరం ఉంటుంది? కలియుగి రాజ్యంలో సత్యుగి రాజ్యంలో లేని ఏ రెండు విషయాల యొక్క అవసరం ఉంటుంది? జవాబు: కలియుగ రాజ్యంలో మంత్రి మరియు గురువుల అవసరం ఉంటుంది. సత్యుగంలో వీరిరువురు ఉండరు. కలియుగంలో అయితే మంత్రి కావాలి, గురువు కావాలి. సలహా ఇవ్వడానికి రాజుకు మంత్రి ఉండాలి, అలాగే మంత్రాన్ని ఇవ్వడానికి ఎవరు ఉండాలి? గురువు ఉండాలి. సత్యుగులు ఇద్దరు అవసరం ఉండదు, ఎందుకంటే అక్కడ ఆత్మ సతో ప్రధానంగా ఉంటుంది కాబట్టి. అక్కడ ఎవరి సలహాను తీసుకోవాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే సత్యుగి రాజ్యము సంగమ యుగంలో బాబా శ్రీమతం ద్వారా స్థాపింపబడుతుంది. మీకు ఎటువంటి శ్రీమతం లభిస్తుందంటే దాని ద్వారా 21 తరాల వరకు అది కొనసాగుతుంది మరియు అందరూ సద్గతిలో ఉంటారు. కాబట్టి గురువు అవసరం ఉండదు. ఓం శాంతి. బాబా చెప్తున్నారు ఓం శాంతి అర్థం ఏంటి? ఓం శాంతి అంటాం కదా, ఆ ఓం శాంతి యొక్క అర్థం ఏంటి? స్వధర్మంలో కూర్చుంటే లేక స్వయాన్ని ఆత్మగా భావిస్తూ కూర్చున్నట్లయితే శాంతిలో కూర్చుంటారు. దీనినే స్వధర్మంలో కూర్చోవడం అంటారు. భగవాన్ వాచ స్వధర్మంలో కూర్చోండి కదా. ఓం శాంతి అంటే అర్థం ఏంటి? ఓం అంటే అహం ఆత్మ, శాంతి అంటే ఆత్మనైన నేను, శాంతి అంటే శాంతి స్వరూపాన్ని. ఆత్మ యొక్క స్వధర్మం ఏంటి? శాంతి కదా. స్వధర్మంలో కూర్చోండి. మీ తండ్రి కూర్చుని మిమ్మల్ని చదివిస్తున్నారు. అనంతమైన తండ్రి అనంతమైన చదువును చదివిస్తారు, ఎందుకంటే తండ్రి అనంతమైన సుఖాన్ని ఇస్తారు. చదువు ద్వారా సుఖం లభిస్తుంది కదా. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ కూర్చోండని ఇప్పుడు తండ్రి చెప్తున్నారు. మిమ్మల్ని వజ్రతుల్యంగా తయారు చేసేందుకు అనంతమైన తండ్రి వచ్చారు. వజ్రతుల్యంగా దేవీ దేవతలే ఉంటారు. వారు అలా ఎప్పుడూ తయారవుతారు. ఇంత ఉన్నతంగా పురుషోత్తములుగా ఎలా అయ్యారు? ఇది తండ్రి తప్ప ఇంకెవరు మనకి తెలియచేయలేరు. బాబా అంటారు, ప్రజాపిత బ్రహ్మ పిల్లలైన మీరు బ్రాహ్మణులు, మళ్ళీ మీరే దేవతలుగా అవ్వాలి. బ్రాహ్మణులది పిలక, మీరు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు. మీరు ప్రజాపిత బ్రహ్మ ముఖ వంశావళులు. మీరు ఒక వంశావళులు కాదు, కలియుగంలోని వారందరూ కుక వంశావళులు. సాధు సన్యాసులు, ఋషులు, మునులు మొదలైన వారందరూ ద్వాపర యుగం నుండి కుక్క వంశావళులుగానే అయ్యారు. ఇప్పుడు కేవలం ప్రజాపిత కుమారులైన మీరు మాత్రమే ముఖ వంశావళులుగా అయ్యారు. ఇది మీ సర్వోత్తమ కులము అని చెప్తున్నారు బాబా. ఇదేంటి? సర్వోత్తమ కులం. మీరు దేవతల కన్నా కూడా ఉత్తములు, ఎందుకంటే మిమ్మల్ని చదివించేందుకు మనుషుల నుండి దేవతలుగా తయారు చేసే తండ్రియే వచ్చారు. వారు కూర్చుని అర్థం చేయిస్తారు, ఎందుకంటే భక్తి మార్గంలోని వారు ఇక్కడకు రానే రారు. ఇక్కడకు జ్ఞాన మార్గం వారే వస్తారు. అనంతమైన తండ్రి నుండి భక్తి ఫలాన్ని తీసుకునేందుకు మీరు వస్తారు. భక్తి ఫలాన్ని ఎవరు తీసుకుంటారు? ఎవరైతే అందరికన్నా ఎక్కువ భక్తి చేస్తుంటారో వారే రాళ్ల నుండి
పారసబుద్ధి కలవారిగా తయారవుతారు. వారే వచ్చి జ్ఞానమును తీసుకుంటారు. ఎందుకంటే భక్తి ఫలాన్ని భగవంతుడే వచ్చి ఇవ్వవలసి ఉంటుంది. ఇవి బాగా అర్థం చేసుకోవలసిన విషయాలు అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, ఇప్పుడు మీరు కలియుగి వాసుల నుండి సత్యుగి వాసులుగా, వికారుల నుండి నిర్వికారులుగా అవుతారు, పురుషోత్తములుగా అవుతారు. ఈ విధంగా లక్ష్మీనారాయణ వలె తయారయ్యేందుకే మీరు ఇక్కడికి వచ్చారు కదా. ఎందుకు వచ్చారు? లక్ష్మీనారాయణలుగా తయారవ్వడానికే ఇక్కడికి వచ్చారు. బాబా అంటారు, వీరు భగవాన్ భగవతి కావున తప్పకుండా వీరిని భగవంతుడే చదివిస్తాడు కదా. భగవాన్ వాచాను ఉంది, కానీ భగవంతుడని ఎవరినంటారు? భగవంతుడు ఒక్కడే. వేలాదిగా, కోట్లాదిగా మట్టి, రాళ్ళు మొదలైన వాటన్నిటిలోనూ వారు ఉండరు. తండ్రిని తెలుసుకోని కారణంగా భారతదేశం ఎంతగా దివాళా తీసింది. భారతదేశంలో ఈ లక్ష్మీనారాయణల రాజధాని ఉండేదని ఇప్పుడు పిల్లలకు తెలుసు. వీరి పిల్లా పాపలు మొదలైన వారు ఎవరైతే ఉంటారో వారంతా రాజధానికి అధిపతులుగా ఉండేవారు. ఆ రాజధానికి అధిపతులుగా అయ్యేందుకు మీరు ఎక్కడికి వచ్చారు? అది ఇప్పుడైతే లేదు కదా, ఉందా? బాబా అంటారు, భారతదేశంలో వీరి రాజ్యం ఉండేది. ఎవరి రాజ్యం? లక్ష్మీనారాయణుల యొక్క రాజ్యం. ఈ దేవీ దేవతల రాజధాని ఉన్నప్పుడు ఎప్పుడైతే సూర్యవంశీయులు మరియు చంద్రవంశీయులు ఉండేవారో అప్పుడు ఇంకే ధర్మం ఉండేది కాదని పిల్లలకు అర్థం చేయించడం జరుగుతుంది. ఈ సమయంలో మళ్ళీ ఇతర ధర్మాలన్నీ ఉన్నాయి, కానీ ఈ ధర్మం లేదు. ఈ మనుష్య సృష్టి రూపీ వృక్షపు ఈ పునాది ఏదైతే ఉందో, దేనినైతే కాండమని అంటారో అదంతా తగులబడిపోయింది. మిగిలినవన్నీ ఉన్నాయి. ఇప్పుడు వీటన్నిటి ఆయువు పూర్తవుతుంది. ఇది మనుష్య సృష్టి రూపీ వెరైటీ వృక్షం. బాబా అంటారు, భిన్న నామ రూప దేశ కాలాలు అనేకం ఉన్నాయి కదా. ఇది ఎంత పెద్ద వృక్షం! కల్పకల్పం ఈ వృక్షం జడిజడిభూతంగా తమో ప్రధానంగా అయిపోతుంది. అప్పుడు మళ్ళీ నేను వస్తాను అని బాబా అర్థం చేయిస్తున్నారు. బాబా, మీరు రండి, వచ్చి పద్ధతులైన మమ్మల్ని పావనంగా తయారు చేయండి అని మీరు నన్ను పిలుస్తారు. హే పతిత పావన అని అన్నప్పుడు నిరాకారుడైన తండ్రి గుర్తుకొస్తారు. సాకార తండ్రి ఎప్పుడు గుర్తుకురారు. పతిత పావనుడు సద్గతి దాత ఒక్కరే. సత్యయుగం ఉన్నప్పుడు మీ సద్గతి ఉండేది. ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగమ యుగంలో కూర్చున్నారు. మిగిలిన వారంతా కలియుగంలో ఉన్నారు. మీరు పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నారు అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, ఉత్తమోత్తమ పురుషుడని లేక ఉన్నతమైన వాడని ఒక్క భగవంతుడినే మహిమ చేస్తారు. నీ నామం ఉన్నతమైంది, నీ దామం ఉన్నతమైంది అని అంటారు. వారు ఉన్నత స్థానంలో పరంధామంలో ఉంటారు కదా. బాబా అంటారు, ఇది చాలా సహజంగా అర్థం చేసుకోవలసిన విషయం. సత్య, త్రేత, ద్వాపర కలియుగాలు ఉన్నాయి. ఆ తర్వాత సంగమ యుగం ఉంది. దీనిని గురించి ఎవ్వరికీ తెలీదు. డ్రామాలో ఈ భక్తి మార్గం కూడా రచింపబడి ఉంది. తండ్రి మళ్ళీ భక్తి మార్గాన్ని ఎందుకు తయారు చేశారని అనచాలరు. ఎందుకంటే ఇది అనాది అయింది. నేను కూర్చుని మీకు ఈ డ్రామా రహస్యాన్ని అర్థం చేయిస్తాను. నేను తయారు చేసినట్లయితే మళ్ళీ ఎప్పుడు తయారు చేశారని అంట. అసలు ఇది అనాది అయింది, కావున ఇది ఎప్పుడు ప్రారంభమైందన్న ప్రశ్నే లేదని బాబా చెప్తున్నారు. నేను తయారు చేసిందంటే ఎప్పుడు పోతుంది, ఎప్పుడు వస్తుందని అడుగుతారు. అందుకని బాబా ఏమంటున్నారు,
ఇది అనాది కదా, దీనికి ఆది అంతాలైతే లేవు. ఎప్పుడు ప్రారంభమైందనే ప్రశ్నే లేదని చెప్తున్నారు బాబా. ఫలానా సమయంలో ప్రారంభమైందంటే మళ్ళీ ఎప్పుడు అంతమవుతుందన్న ప్రశ్న వస్తుంది కదా. ప్రారంభమైందంటే దానికి అంతం ఉంటుంది. అసలు ప్రారంభమే తెలియనప్పుడు ఇంక అంతమేం తెలుస్తుంది? కానీ అలా జరగదు. ఈ చక్రం అయితే తిరుగుతూనే ఉంటుంది, ఇది ఆగదు కదా. 24 గంటలు అయిపోతే రోజు మారిపోతుంది. కంటిన్యూషన్ అవుతుందా, మధ్యలో ఆగి బ్రేక్ ఇస్తుందా? లేదు కదా. వారమైనా, గంటలైనా, సంవత్సరాలైనా, ఏమైనా. అదేవిధంగా ఈ కాలచక్రం కూడా అంతే. మీరు బ్రహ్మ, విష్ణు, శంకర్ల చిత్రాలను కూడా తయారు చేస్తారు. వీరు దేవతలు త్రిమూర్తులను చూపిస్తారు, కానీ అందులో ఉన్నతోన్నతుడైన శివుణ్ణి చూపించరు. అతన్ని వేరు చేసేస్తారు కదా. బ్రహ్మ, విష్ణు, శంకర్లను చూపిస్తారు, కానీ శివబాబానైతే చూపించరు. బ్రహ్మ ద్వారా ఇప్పుడు స్థాపన జరుగుతుంది. మీరు మీ రాజధానిని స్థాపించుకుంటున్నారు. రాజధానిలో అన్ని రకాల పదవులు ఉంటాయి. ప్రెసిడెంటు, ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ మొదలైన వారంతా ఉంటారు కదా. వీరంతా సలహానిచ్చేందుకు ఉంటారు. సత్యుగలో సలహానిచ్చేవారు ఎవరూ అవసరం లేదు అని చెప్తున్నారు బాబా. ఇప్పుడు మీకు ఏ సలహా అయితే లభిస్తుందో, లేక ఏ శ్రీమతం అయితే లభిస్తుందో అది అవినాశిగా అయిపోతుంది. ఇప్పుడు సలహా ఇచ్చేవారు ఎంతమంది ఉన్నారో చూడండి. లెక్కలేనంత మంది ఉన్నారు కదా. సలహాలు ఇచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారంటున్నారు బాబా. ఒక చిన్న విషయం ఉందంటే దానికి 10 మంది ఏం చేస్తారు? 10 సలహాలు ఇస్తారు మనకి. ఎంతో డబ్బును ఖర్చు చేసి సలహానిచ్చేందుకు మినిస్టర్ మొదలైన వారిగా అవుతారు. బాబా అంటారు, వీరంతా లంచగొండలని, ఎంతో తినేస్తున్నారని స్వయంగా ప్రభుత్వం కూడా అంటుంది. ఇది కలియుగం. అక్కడైతే ఇటువంటి విషయం ఏమీ ఉండదు. ఎక్కడ? సత్యుగంలో. అక్కడ మంత్రులు మొదలైన వారి అవసరమే ఉండదు. ఈ మతం 21 జన్మల కొరకు కొనసాగుతుంది. బాబా చెప్తారు, మీకు సద్గతి లభిస్తుంది. అక్కడ గురువు అవసరమే ఉండదు. సద్గతిలో గురువు ఉండడు, అలాగే మంత్రి ఉండడు. ఇప్పుడు మీకు అవినాశి అయిన శ్రీమతం 21 జన్మల కోసం 21 వృద్ధాప్యాల వరకు లభిస్తుంది. వృద్ధాప్యంలో శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటారు. సర్పం ఒక చర్మాన్ని వదిలి మరొకటి తీసుకుంటుంది. జంతువుల ఉదాహరణ ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. బాబా అంటున్నారు, మనుషుల్లో కొద్దిగా కూడా తెలివి లేదు. ఎందుకంటే రాతి బుద్ధి కలవారిగా ఉన్నారు. ఎలా ఉన్నారు? రాతి బుద్ధి కలవారిగా. బాబా అంటారు, మధురాతి మధురమైన పిల్లలు, మీరు బ్రాహ్మణులు అని బాబా అర్థం చేయిస్తున్నారు. మురికి పట్టిన బట్టలు ఉతికినట్లుగా గ్రంథంలో కూడా అందరూ చదువుతారు, వింటారు. మురికి పట్టిన మా బట్టలు వచ్చి ఉతకండి అని భగవంతుడిని పిలుస్తారు. బాబా చెప్తారు, మా ఆత్మలందరి తండ్రి, మీరు వచ్చి మా బట్టలు ఉతకండి అని అంటారు. బట్టలు అంటే ఏంటి చెప్పండి? శరీరాలను అయితే ఉతకరు కదా. శరీరాలను ఉతుకుతారా? శరీరాలని ఉతకరు. శరీరానికి కట్టిన బట్టలు ఉతకరు. ఆత్మకి ఏదైతే మకిలి పట్టిందో దాన్ని బాబా శుభ్రం చేస్తాం. ఆత్మల్నే ఉతకవలసి ఉంటుంది. ఎందుకంటే ఆత్మయే పతితంగా అయ్యింది. కావున పతిత ఆత్మలను పావనంగా తయారు చేయమని అంటారు. కావున మధురాతి మధురమైన పిల్లలు, నేను ఇక్కడకు రావాల్సి వస్తుంది అని బాబా పిల్లలకు అర్థం చేయిస్తారు. నేను జ్ఞాన సాగరుడను, పవిత్రతా సాగరుడను. మీరు అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటారు కదా. బాబా ఎవరు? జ్ఞానం, ప్రేమ, పవిత్రత, శక్తి అన్నిటికీ బాబా సాగరుడు కదా. సాగరం నుండి నదులు ఎంతైనా తీసుకోవచ్చు. అలాగే బాబా పిల్లలకు కూడా ఎలా ఇస్తున్నారు? అపారంగా ఇస్తున్నారు కదా. బాబా అంటారు, మీరు అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటారు.
హద్దులోని తండ్రి నుండి హద్దులోని వారసత్వం లభిస్తుంది. హద్దులోని వారసత్వంలో ఎంతో దుఃఖం ఉంటుంది. కావుననే తండ్రిని స్మృతి చేస్తారు. అపారమైన దుఃఖం ఉంది. ఈ పంచవికారాల రూపీ రావణుడు మీ అందరి శత్రువు. ఇతడు ఆది మధ్యాంతరం దుఃఖాన్ని ఇస్తాడని తండ్రి అంటారు. హే మధురమైన పిల్లలు, మీరు ఈ జన్మలో బ్రాహ్మణులుగా అయ్యి కామంపై విజయాన్ని పొందినట్లయితే జగత్తును జయించిన వారిగా అవుతారు. మీరు దేవతలుగా అయ్యేందుకు పవిత్రతను ధారణ చేస్తారు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపించేందుకు మీరు వచ్చారు. ఇది పురుషోత్తమ సంగమయుగం కదా. ఇదేంటి? పురుషోత్తమ సంగమయుగం. ఇందులో పురుషార్థం చేసి పావనంగా అవ్వాలి. ఏమవ్వాలి? పురుషార్థం చేసి పావనంగా తయారవ్వాలి. కల్పపూర్వం సూర్యవంశీలు చంద్రవంశీలు ఎవరైతే పావనంగా అవుతారో వారు మళ్ళీ తప్పకుండా అవుతారు. సమయం అయితే పడుతుంది కదా అని చెప్తున్నారు బాబా. తండ్రి ఎంతో సహజమైన యుక్తిని తెలియజేస్తారు. ఇప్పుడు మీరు తండ్రి పిల్లలుగా అయ్యారు. ఏమయ్యారు? తండ్రికి పిల్లలుగా అయ్యారు. ఎక్కడికి మీరు ఎవరి వద్దకు వచ్చారు? ఎవరి వద్దకు వచ్చారు చెప్పండి? తాను నిరాకారుడు. తాను ఈ శరీరాన్ని అద్దెకు తీసుకున్నారు. ఇది అనేక జన్మల అంతిమ జన్మలోని అంతిమమని వారు స్వయం తెలియచేస్తున్నారు. కావున ఇది అన్నిటికన్నా పాత తనువు. రావణ్ణి పాత అశూరీ ప్రపంచంలోకి మరియు ఎవరికైతే తన జన్మల గూర్చి తెలియదో అతడి శరీరంలోకే నేను వస్తానని బాబా అంటారు. ఇది అనేక జన్మల అంతిమ జన్మ. ఎప్పుడైతే ఇతడు వానప్రస్థ అవస్థ స్థితిలో ఉంటాడో అప్పుడే నేను ఇతడిలోకి ప్రవేశిస్తాను. గురువును కూడా ఎప్పుడు వానప్రస్థంలోనే స్వీకరించడం జరుగుతుంది కదా. గురువుని ఎప్పుడు స్వీకరిస్తారు? వానప్రస్థం 60 సంవత్సరాలు దాటిన తర్వాత అని బాబా అంటారు. 60 సంవత్సరాలు వస్తే ఇక దెబ్బలు తగులుతాయని అంటారు కదా. ఇంట్లో ఉంటే పిల్లలు దెబ్బలు తగులుతాయి కదా. బాబా చెప్తున్నారు 60 సంవత్సరాలు వచ్చేసరికి ఏం చేసేవారు? అన్నీ అప్పచెప్పేసి గురువుల దగ్గరికి ఆశ్రమాలకు వెళ్ళిపోయేవారు. కృష్ణారామ అనుకుంటూ హాయిగా భగవంతుడి జ్ఞానంలో జీవితాన్ని ఇంకా గడపాలి, ఇప్పటి వరకు చేసింది చాలు అని. ఇప్పుడైతే లేదనుకోండి, 60 సంవత్సరాలు వస్తే ఇక దెబ్బలు తగులుతాయని అంటారు కదా. అంటే ఇంట్లో ఉంటే పిల్లల దెబ్బలు తగులుతాయి. కావున ఇంటి నుండి పరుగు తీయండి అని అంటారు. అందుకని ఇంట్లో ఉండకుండా ఏం చేసేవారు? హాయిగా ఆశ్రమాలకు వెళ్ళిపోయేవారు. పిల్లలు ఎటువంటి వారు ఉంటారంటే తండ్రిని లాఠీతో కొట్టేందుకు కూడా వెనకాడరు. అందుకని ఇప్పుడు ఆశ్రమాలకు వచ్చేస్తున్నారు కదా మనసు ప్రశాంతత కోసం. బాబా ఏమంటున్నారు? ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారంటే తండ్రిని లాఠీతో కొట్టేందుకు కూడా వెనకాడట్లేదు. అంటే అంత కని పెంచి పెద్ద చేసి అన్ని రకాలుగా తీర్చిదిద్దిన తండ్రి ఇప్పుడు పిల్లలకి ఏమవ్వట్లేదు, పనికి రావట్లేదు. ఆ తండ్రి ఎంత కష్టపడితే మనం ఎంత పెద్దవాళ్ళవి ఏమనే ఆలోచన ఎవరికీ ఉండట్లేదు. దానివల్ల తండ్రినే కొట్టేంతటి వాళ్ళు అయిపోతున్నారు. ఇతడు చేస్తే మనకు ఇతడి ధనం లభిస్తుంది అని అంటారు. వానప్రస్థుల సత్సంగాలు ఎన్నో ఉంటాయి కదా, ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉన్నాయి. బాబా అంటారు సర్వుల సద్గతిదాత ఒక్కరే అని, వారు సంగమ యుగంలోనే వస్తారని మీకు తెలుసు. సత్యయుగంలో ఎప్పుడైతే మీరు సద్గతిని పొందుతారో అప్పుడు మిగిలిన వారంతా శాంతిధామంలో ఉంటారు. దీనిని సర్వుల సద్గతి అని అంటారు. అలా ఇంకెవరూ లేరు. ఎవరిని శ్రీ అని కానీ శ్రీ అని కానీ అనడానికి వీల్లేదు. శ్రీ అనగా శ్రేష్టంగా దేవీ దేవతలే ఉంటారు. వారినే శ్రీ లక్ష్మి శ్రీ నారాయణులు అని అంటారు.
వారిని అలా తయారు చేసింది ఎవరు చెప్పండి? శ్రీ శ్రీ అని శివబాబానే అనాలి. కావునే తండ్రి పొరపాట్లను నిరూపించి చెప్తారు. మీరు ఇంతమంది గురువులను ఆశ్రయించారు, మళ్ళీ అదే విధంగా జరుగుతుంది. మళ్ళీ మీరు వారినే గురువులుగా చేసుకుంటారు. చక్రం మళ్ళీ అదే విధంగా పునరావృతమవుతుంది అని చెప్తారు కదా. కల్పపూర్వం ఏం జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. అలానే మనం చేయాల్సింది మానేసి కూర్చుంటే అవదు సుమా. బాబా అంటారు, మీరు స్వర్గంలో ఉన్నప్పుడు అక్కడ సుఖధామంలో ఉంటారు. అక్కడ పవిత్రత, సుఖశాంతులు అన్నీ ఉండేవి. అక్కడ గొడవలు మొదలైనవి జరగవు. మిగిలిన వీరంతా శాంతిధామంలోకి వెళ్ళిపోతారు. బాబా అంటారు, సత్యయుగాన్ని లక్షల సంవత్సరాలు అని అనేస్తారు, కానీ లక్షల సంవత్సరాల విషయం అయితే ఏమీ లేదు అని చెప్తున్నారు బాబా. ఇది 5000 సంవత్సరాల విషయమని బాబా అంటారు. మనిషి 84 జన్మలు తీసుకుంటాడని అంటారు కదా. ఎన్ని జన్మలు? 84 జన్మలు. దినదినము మెట్లను కిందకు దిగుతూ తమో ప్రధానంగా అవుతూ ఉంటారు. కావున ఇది కూడా డ్రామాగా రచింపబడి ఉందని బాబా చెప్తారు. నటులయ్యుండి డ్రామా రచయిత, డైరెక్టర్, ముఖ్య నటుల గురించి తెలుసుకోకపోతే వారిని ఏమంటారు అని అడుగుతున్నారు బాబా. నటులయ్యుండి ఆ డ్రామా యొక్క రహస్యాన్ని పూర్తిగా తెలుసుకోకపోతే అందరూ ఇంక వాళ్ళని ఏమనాలి అని అడుగుతున్నారు బాబా. బాబా అంటున్నారు, ఎందుకంటే దీనిని తండ్రియే వచ్చి అర్థం చేయిస్తారని బాబా చెప్తారు. శరీరాన్ని తీసుకుని పాత్రను అభినయిస్తున్నామని కూడా అంటారు. అంటే మరి ఇది నాటకమనే కదా. నాటకంలో ముఖ్యమైన నటులు ఎవరు? ఇది ఎవ్వరూ తెలియచేయలేరు. ఈ అనంతమైన డ్రామా ఒక పేనువలే మెల్లగా ఏ విధముగా నడుస్తుందో ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. టిక్ టిక్ అంటూ ఉంటుంది కదా. ముఖ్యమైన వారు ఉన్నతోన్నతులైన తండ్రి. ముఖ్యమైనది ఎవరు? ఉన్నతోన్నతమైన తండ్రి. వారు వచ్చి అర్థం చేయిస్తారు. సర్వులకు సద్గతిని కూడా ఇస్తారు. సత్యయుగంలో ఇతరులు ఎవరు ఉండరు, చాలా కొద్ది మందే ఉంటారు అని చెప్తున్నారు బాబా. ఉన్న ఆ కొద్ది మంది అందరికన్నా ఎక్కువ భక్తిని చేస్తుంటారు. ఎవరైతే ఎంతో భక్తిని చేస్తుంటారో వారే మీ వద్దకు, మీ ప్రదర్శని మ్యూజియంల వద్దకు వస్తారు. ఎవరైతే కల్పపూర్వం తెలుసుకున్నారో వాళ్ళే వస్తారు. ఒక్క శివుడి భక్తిని చేయడాన్ని అవ్యాభిచారి భక్తి అంటారు. మళ్ళీ అనేకల భక్తిని చేస్తూ వ్యభిచారులుగా అయిపోతారు. ఇప్పుడు ఇది పూర్తిగా తమో ప్రధానమైన భక్తి. మొదట సతో ప్రధానమైన భక్తి ఉండేది. మళ్ళీ మెట్లు దిగుతూ దిగుతూ తమో ప్రధానంగా అయ్యారు. ఇటువంటి పరిస్థితి ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు అందరినీ సతో ప్రధానంగా చేసేందుకే తండ్రి వస్తారు కదా. అందరూ పూర్తిగా తమో ప్రధానంగా ఎప్పుడైతే అయిపోతారో అప్పుడు అందరినీ సతో ప్రధానంగా చేసేందుకు ఎవరు వస్తారు? బాబా వస్తారు. ఈ అనంతమైన డ్రామాను గురించి కూడా మీరు ఇప్పుడే తెలుసుకున్నారు. బాబా అంటున్నారు, ఈ అనంతమైన ఈ డ్రామాను గురించి కూడా మీరు ఇప్పుడే తెలుసుకున్నారు కదా. బాబా వచ్చి చెప్పేంతవరకు మన ఎవరికి కూడా ఈ విషయం తెలియదు. తెలుసా? తెలియదు కదా. ఎందుకంటే స్వర్గ నరకాలేంటి, పాపపుణ్యాల యొక్క లెక్కాచారం ఎక్కడ, మనిషి మనిషిలాగే పుడతాడా, మన యొక్క గమ్యం ఏంటి, అసలు ఏం చేస్తే ఏం లభిస్తుంది, ఈ విషయాలని ఎవరు చెప్పారు చెప్పండి మనకి? బాబా వచ్చే కదా చెప్పారు. నువ్వు ఒంటరిగా వచ్చావు, మళ్ళీ ఏం చేయాలి? ఒంటరిగానే వెళ్ళిపోవాలి. ఆత్మీయ శరీరంలో ప్రవేశిస్తుంది, పాత్రను అభినయిస్తుంది, మళ్ళీ వదిలి వెళ్ళిపోతుంది అని. అందుకని డ్రామా అనుసారంగా ప్రతిదీ జరుగుతుంది. కాబట్టి ఈ విషయాలు బాబా మనకి తప్పించి ఇంకెవరికి చెప్పలేదు. ఇంకెవరికి కూడా ఈ విషయాలు తెలియవు అని చెప్తున్నారు బాబా. అచ్చా,
మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, బేహద్దు బాబా నుండి బేహద్దు వారసత్వాన్ని తీసుకునేందుకు తప్పకుండా పావనంగా అవ్వాలి. ఇప్పుడు పవిత్రత వారసత్వాన్ని తీసుకోండి, అనగా కామాజిత్తులుగా అవ్వండి, తర్వాత జగజ్జిత్తులుగా అవ్వగలుగుతారు. సెకండ్ పాయింట్, అనంతమైన తండ్రి నుండి చదువుకుని స్వయాన్ని గవ్వెతుల్యం నుండి వజ్రతుల్యంగా తయారు చేసుకోవాలి. బేహద్దు సుఖంను తీసుకోవాలి. మనుషుల నుండి దేవతలుగా తయారు చేసే బాబా ఇప్పుడు మన సన్ముఖంగా ఉన్నారు. ఇప్పుడు ఇది మన సర్వోత్తమ బ్రాహ్మణ కులం అన్న నష ఉండాలి. వరదానము, జ్ఞాన సంపన్న దాతగా అయ్యి సర్వ ఆత్మల పట్ల శుభచింతకులుగా అయ్యే శ్రేష్ఠ సేవాదారి భవ. జ్ఞాన సంపన్న దాతగా అయ్యి సర్వాత్మల పట్ల శుభచింతకులుగా అయ్యే శ్రేష్ఠ సేవాదారి భవ. బాబా అంటున్నారు, శుభచింతకులుగా అయ్యేందుకు విశేష ఆధారం ఏంటి? శుభచింతన. ఎప్పుడైతే వ్యర్థ చింతన లేక పరచింతన చేస్తారో వారు శుభచింతకులుగా అవ్వచాలరు. శుభచింతకమణుల వద్ద శుభచింతన యొక్క శక్తిశాలి ఖజానా సదా నిండుగా ఉంటుంది. నిండుతనం కారణంగానే ఇతరుల పట్ల శుభచింతకులుగా అవ్వగలరు. బాబా అంటున్నారు, శుభచింతన యొక్క శక్తిశాలి ఖజానా సదా ఏం చేస్తుంది? నిండుగా ఉంటుందట. నిండుతనం కారణంగానే ఇతరుల పట్ల శుభచింతకులుగా అవ్వగలరు. శుభచింతకులు అనగా సర్వజ్ఞాన రత్నాలతో నిండుగా ఉండడం. ఇటువంటి జ్ఞాన సంపన్న దాతలే నడుస్తూ తిరుగుతూ ప్రతి ఒక్కరి సేవ చేస్తూ శ్రేష్ఠ సేవాదారీలుగా అయిపోతారు అని చెప్తున్నారు బాబా. స్లోగన్ను, విశ్వ రాజ్యాధికారిగా అవ్వాలనుకుంటే విశ్వ పరివర్తన కార్యంలో నిమిత్తం అవ్వండి. విశ్వ రాజ్యాధికారిగా అవ్వాలి అనుకున్నట్లయితే ఏం చేయమంటున్నారు బాబా? విశ్వాన్ని పరివర్తన చేసే కార్యంలో కూడా మీరేమవ్వాలి? నిమిత్తం అవ్వండి అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. నమస్తే నమస్తే. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా. ఈరోజు సమానం, నేను శ్రేష్ఠ సేవాదారి ఆత్మను, నేను శ్రేష్ఠ సేవాదారి ఆత్మను అనుకోండి. అచ్చా, ఓం శాంతి.